ఎస్సీ వర్గీకరణలో రెల్లి కులస్తులకు 1% మాత్రమే రిజర్వేషన్ కల్పించడాన్ని నిరసిస్తూ పిఠాపురం రెల్లి కుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 5న పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు సంఘం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న రెల్లి ఉపకులాలకు 1% రిజర్వేషన్ ఏమాత్రం సరిపోదన్నారు. 2011 కంటే రెల్లి దాని 12 ఉపకులస్తులు గణనీయంగా పెరిగారని చెప్పారు. ఇప్పుడు కొత్తగా బుడగ జంగం కులాన్ని ఈ 1%లో చేర్చడం సరికాదన్నారు. తాజా జనాభా సంఖ్య ప్రాతిపదికన రెల్లి ఉపకులాలకు 2% రిజర్వేషన్ కేటాయించాలని, బేడ బుడగ జంగాలను వేరే గ్రూప్లో చేర్చాలని డిమాండ్ చేశారు. జస్టిస్ రామచంద్ర కమిషన్ రిపోర్ట్ను అనుసరించి రెల్లి కులస్తులు దళితుల్లోనే అత్యంత దయానీయ స్థితిలో ఉన్నారని గుర్తించి వారిని ప్రత్యేక గ్రూప్గా రిజర్వేషన్ కేటాయించాలని కోరారు. 5వ తేదీ ఉదయం 10 గంటలకు పిఠాపురం అగ్రహారం పశువుల సంత నుంచి వేలాదిగా ర్యాలీ ప్రారంభించి తహసీల్దార్ కార్యాలయం వరకు తమ నిరసన ర్యాలీ కొనసాగిస్తామని, కూటమి నాయకులందరినీ కలిసి వినతి పత్రాలు అందిస్తామని అన్నారు. ఈ ర్యాలీలో రాష్ట్ర, జిల్లా రెల్లి కులాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది రెల్లి కుల సంఘ నాయకులు బంగారు రామకృష్ణ, రెల్లి కుల కన్వీనర్ ఎర్రంశెట్టి శ్రీనివాస్, సంఘం నాయకులు అల్లం కిషోర్, ఆకుల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఎర్రంశెట్టి శ్రీనివాస్, రెల్లి కుల కన్వీనర్ పిఠాపురం. 5వ తారీఖు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా మా రెల్లి సోదరులు పెద్దలు అందరూ ఐక్యత అయ్యి అగ్రహారం పిఠాపురం అగ్రహారం రెల్లిపేట నుండి రెల్లిపేట మీదుగా పాదయాత్రను నిర్వహిస్తూ అలాగే ఎంఆర్ఓ ఆఫీస్కి, తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్కి, వరం గారి ఆఫీస్కి వినతి పత్రాలు ఇవ్వడానికి మేము అందరూ ఐక్యంగా ముందుకు సాగుతున్నాం. అందుకు 50 మంది రాష్ట్ర రెల్లి కార్మికులు పెద్దలు అందరూ తప్పక విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు అల్లం కిషోర్. నేను ఒక రెల్లి కులస్తున్న పిఠాపురం, మా అగ్రహారం అండి. మొన్న ఎస్సీ రిజర్వేషన్లో మాకు జరిగిన చిన్న అన్యాయం ఏంటంటే అండి, స్టేట్ వైడ్గా చూసుకుంటే 15 లక్షలు 20 లక్షల మంది మేము ఉంటాం. అలాంటిది 2011లో తీసిన లెక్కల ప్రకారం కానీ 1,33,000 మంది అని చెప్పి మొన్న రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆయన నిజంగా ఫస్ట్ మాకు గుర్తించింది ఆయనే. ఆయన చేతిలో చెప్పింది ఒక మాకు బాధాకరంగా అనిపించింది. ఇప్పుడు ప్రజెంట్ మాకు దీనివల్ల మా పిల్లల భవిష్యత్తు, అందరి భవిష్యత్తు నాశనం అయిపోతుంది. దానివల్ల 1% వల్ల మాకు వచ్చేది ఏమీ లేదండి. 1% వల్ల మా చదువుకున్న దాంట్లో ఒక్కళ్ళకే ఉద్యోగం అన్నది అది ఎంతవరకు అన్నది లేడీస్గా జెంట్స్గా అన్నది కూడా మాకు ఏం తెలియలేదు. అది దీనికోసం మేము నిరసన తెలియజేస్తూ పిఠాపురం అగ్రహారం నుంచి స్టార్ట్ చేస్తాం. 5వ తారీఖు 9 గంటలకు స్టార్ట్ చేస్తామండి ర్యాలీ పాదయాత్ర. అక్కడ నుంచి మున్సిపల్ ఆఫీస్ని ఎంఆర్ఓ ఆఫీస్ వరకు మా పాదయాత్ర వెళ్ళి అక్కడ మా రిప్రజెంటేషన్ మర్రెడ్డి శ్రీనివాస్ గారికి, వరం గారికి, అలాగే జన సైనికులు ఎవరెవరు ఉన్నారో అందరూ మా రిప్రజెంటేషన్ ఇద్దామని అనుకుంటున్నాం. ఎంఆర్ఓ గారికి. అది పిఠాపురం రెల్లి కులానికి గౌరవ అధ్యక్షులుగా ఉన్నానండి. అయితే మేము 5వ తారీఖుని 9 గంటల నుంచి అగ్రహారం పశువుల సంత దగ్గర నుంచి ఇలాగ మున్సిపల్ ఆఫీస్ వరకు, మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి బంగారం రాశెట్టి దగ్గర నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు కూడా శాంతియుత పాదయాత్ర చేయడానికి చేపట్టామండి. అందుచేత మేము ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి కారణం ఏంటంటే మా రెల్లి కులస్తుల్లోని ప్రతి ఒక్కరికి కూడా అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయం జనాభా లెక్కల్లో జరుగుతుంది కనుక మాకు 1% రిజర్వేషన్ ఇవ్వడం ఎంతవరకు న్యాయం అనేది ప్రభుత్వం గుర్తించాలని మేము అడుగుతున్నామండి. నా పేరు బంగారు రామకృష్ణ, అడ్వకేట్ పిఠాపురం. రెల్లి కులాల ఐక్యత కోసం పిఠాపురంలో పాదయాత్ర జరుపుతున్నాము. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గత 20 సంవత్సరాలుగా రెల్లీలకి ప్రయోజనం చేకూరుతుందని చెప్పి ఎంతో ఆశపడ్డాము. కానీ 2004 నుంచి ఈ రోజు వరకు ఎదురు చూసాం, కానీ మాకు నిరాశ ఎదురైంది. గతంలో రెల్లి కులస్తులకు ప్రత్యేకమైన గ్రూప్ కేటాయించి 1% రిజర్వేషన్ కేటాయించారు. అయినప్పటికీ కూడా మాలలో కోర్టుకు వెళ్ళడం వల్ల అది 20 సంవత్సరాల తర్వాత ఈరోజు సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారంగా ఈరోజు రిజర్వేషన్ ప్రక్రియ వర్గీకరణ రూపం సరిచేయండి అని చెప్పేసి ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా గారిని నియమించడం జరిగింది. తద్వారా
రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూడా ఎస్సీ వర్గీకరణ చేయడం చాలా సరైందని చెప్పేసి ఆయన ఏనాడు నుంచో సంకల్పంతో ఉన్నారు. ఆ రాజీవ్ రంగన్ మిశ్రా కమిషన్ వారికి తోడుగా ఆయన సంకల్పం తోడైంది. అయినప్పటికీ కూడా మాకు గతంలో 2011 132,000 150,000 మంది ఉన్నామన్న లెక్కలు చూపించి మళ్ళీ అదే ఒక పర్సెంట్ చూపించడం మాకు చాలా నిరాశకు గురి చేసాం. కానీ ఈరోజు మేము సుమారు రాష్ట్రంలో 15 లక్షల పైచిలకు జనాభా కలిగి ఉన్నాము. శ్రీకాకుళం మొదలుకొని ప్రకాశం జిల్లా వరకును ఈ సమాజంలో, ఈ ఆంధ్ర రాష్ట్ర సమాజంలో సుమారు 15 లక్షల జనాభా కలిగి ఉన్నామని చెప్పేసి గంటపరంగా చెప్తున్నాము. కానీ ప్రభుత్వం మా లెక్కల్ని, మా రెల్లి కులస్తుల జనాభా లెక్కలను కానీ ఓటర్ల లెక్కలను కానీ నమోదు చేయడంలో విఫలం కావడం, మరి వాళ్ళ దగ్గర ఏ రిపోర్ట్ల ఆధారంగా చేసి మాకు 1% ఇచ్చారో మాకు అర్థం కాదు. కానీ 1.32 లక్షల మంది అని చెప్పేసి ప్రభుత్వంలో సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారు అనడం మాకు చాలా బాధ కలిగింది. దాన్ని మొత్తం 1% ఇచ్చి పైగా ఈ 1%లో బేడ బుడగ జంగాలు కూడా చేర్చమని ఈ గ్రూపులో చెప్పేసి అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఈ పిఠాపురంలో మా యొక్క రెల్లీల యొక్క స్థితిగతులు, మా వెనుకబడతనాన్ని ఆయన ప్రత్యేకించి రాష్ట్ర కేబినెట్లో చర్చించి మా రెల్లీల జనాభాని, వెనుకబడతనాన్ని గుర్తించాలని చెప్పేసి ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ చూపాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.